హాయ్ బంగారమ్స్. మీ రూమ్ మీ విజయానికి సహాయం చేస్తుందా, లేక మీ కలల ర్యాంకుకు పెద్ద అడ్డంకిగా మారిందా? నిజాయితీగా ఒక్కసారి ఆలోచించండి. మీ డెస్క్ మీద ఉన్న గందరగోళం, మీ చేతి దూరంలో ఉన్న మొబైల్, మీ చుట్టూ ఉన్న చిన్న చిన్న డిస్ట్రాక్షన్స్, ఇవన్నీ మీ కాన్సన్ట్రేషన్ ని మెల్లగా తినేస్తున్నాయి. మీరు చదువుతున్నట్టు అనిపిస్తుంది, కానీ నిజంగా మీరు చదువుతుంది కాదు, మీరు డిస్ట్రాక్ట్ అవ్వడానికి వేచి ఉన్నారు అన్నమాట. ఇక నుంచి మనం ఇలా ఉందాం. మనం ఈ రూమ్ ను ఒక హై పర్ఫార్మెన్స్ జోన్ గా మార్చబోతున్నాం. మీరు కూర్చున్న వెంటనే మీ బ్రెయిన్ ఇక్కడ పని తప్ప ఇంకేమి జరగదు అని అర్థం చేసుకునేలా ఈ స్పేస్ ను డిజైన్ చేద్దాం. డిసిప్లిన్ అనేది ఫోర్స్ చెయ్యాల్సిన పని కాకుండా ఆటోమేటిక్ గా జరిగే అలవాటుగా మారేలా మనం మీ అట్మాస్ఫియర్ ని మార్చేద్దాం. మన బ్రెయిన్ చాలా సింపుల్ గా పనిచేస్తుంది. మీకు తెలుసా, ఇక్కడ ఉన్నామో బట్టి అది ఎలా బిహేవ్ అవుతుందో నిర్ణయిస్తుంది. మీరు పడుకునే బెడ్ మీదే చదవాలని ట్రై చేస్తే మీ బ్రెయిన్ ఇది రిలాక్స్ జోన్ అని చెప్పి కాన్సన్ట్రేషన్ తగ్గిస్తుంది. అదే విధంగా క్లటర్డ్ డెస్క్ అంటే మీ బ్రెయిన్ కి కన్ఫ్యూజన్ అన్నమాట. ప్రతి వస్తువు ఒక చిన్న డెసిషన్ డిమాండ్ చేస్తుంది. దాంతో మెంటల్ ఎనర్జీ డ్రైన్ అవుతుంది. ఈ చిన్న చిన్న ఫిక్షన్ పాయింట్స్ మీ విల్ పవర్ ను స్టడీ మొదలు పెట్టే లోపే ఖాళీ చేస్తాయి. కాబట్టి మనం చేయాల్సింది చాలా క్లియర్. ఈ రూమ్ ని మల్టీ పర్పస్ నుంచి సింగిల్ పర్పస్ ఎన్వైరన్మెంట్ గా మార్చడం. ఈ స్పేస్ లోకి అడుగు పెట్టిన ప్రతిసారి అది చదువు కోసం మాత్రమే ఉందని మీ బ్రెయిన్ కు తెలియాలి. ఇప్పుడు మనం జీరో డిస్ట్రాక్షన్ డెస్క్ ని నిర్మించాలి. మీ డెస్క్ మీద ఒకే పని, స్టడీ. అన్నెసెసరీ బుక్స్, రాండమ్ పేపర్స్, గ్యాడ్జెట్స్ ఆల్ తొలగించండి. మీరు ఏ సబ్జెక్ట్ చదువుతున్నారో ఆ సబ్జెక్ట్ కి సంబంధించిన మెటీరియల్స్ మాత్రమే మీ ముందు ఉండాలి. ఇది మీ బ్రెయిన్ మీద ఉన్న లోడ్ తగ్గిస్తుంది. మీ కళ్ళ ముందున్నది క్లియర్ గా ఉంటే మీ ఆలోచనలు కూడా క్లియర్ గా ఉంటాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే లైటింగ్. న్యాచురల్ లైట్ ఉంటే బెస్ట్. విండో దగ్గర కూర్చుంటే అలర్ట్నెస్ పెరుగుతుంది, లేదంటే మంచి వైట్ లైట్ ఉపయోగించండి. మీ పోస్చర్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు కూర్చున్న వెంటనే బాడీ వర్క్ మోడ్ లోకి వెళ్ళాలి. ఈ డెస్క్ మీకు ఒక సిగ్నల్, ఇక్కడ డిస్ట్రాక్షన్స్ కి ఎంట్రీ లేదు. ఇప్పుడు మనం బిగ్గెస్ట్ ఎనిమి గురించి మాట్లాడాలి, మొబైల్ ఫోన్. ఇది మీ కాన్సన్ట్రేషన్ పూర్తిగా డిస్ట్రాయ్ చేసే డివైస్ అన్నమాట. మీరు స్ట్రాంగ్ ఇనఫ్ కాదు అని కాదు, ఇది డిజైన్ చేయబడింది మీ అటెన్షన్ క్యాప్చర్ చేయడానికి. కాబట్టి మనం విల్ పవర్ మీద రిలై అవ్వం, సిస్టమ్ క్రియేట్ చేస్తాం. మీ ఫోన్ ను మీ రూమ్ లోనే పెట్టకండి, లేదా కనీసం మీ రీచ్ లో ఉండనివ్వకండి. ఒక ఫోన్ పార్కింగ్ జోన్ క్రియేట్ చేయండి. అది మీ డెస్క్ నుండి కనీసం కొన్ని అడుగులు దూరంలో ఉండాలి. చదివేటప్పుడు అనలాగ్ టూల్స్ ఉపయోగించండి, పేపర్ ప్లానర్, ఫిజికల్ టైమర్. ఇది మీ బ్రెయిన్ ను స్క్రీన్ అడిక్షన్ నుండి బయటకు తీస్తుంది. మీరు మీ డెస్క్ దగ్గర కూర్చుంటే ఆటోమేటికలీ డీప్ వర్క్ మోడ్ లోకి వెళ్ళాలా కండిషనింగ్ అవుతుంది. చదువు మాత్రమే కాదు, రికవరీ కూడా ఈక్వల్ ఇంపార్టెంట్. మీరు కంటిన్యూస్ గా గంటల తరబడి చదివితే బర్న్ అవుట్ అవుతారు. అందుకే ఒక చిన్న రికవరీ జోన్ క్రియేట్ చేయండి. అది మీ బెడ్ కాదు, ఒక చిన్న చైర్, ఒక మ్యాట్. అక్కడ మీరు 5 to 10 minutes బ్రేక్ తీసుకోవచ్చు. డీప్ బ్రీతింగ్ చేయండి, నీళ్లు తాగండి, కొంచెం స్ట్రెచ్ అవ్వండి. మీ రూమ్ లో ఎయిర్ క్వాలిటీ కూడా చాలా ముఖ్యం. మీ రూమ్ లో ఎయిర్ క్వాలిటీ కూడా చాలా ముఖ్యం. ఫ్రెష్ ఎయిర్ ఉండాలి. రూమ్ టెంపరేచర్ కంఫర్టబుల్ గా ఉండాలి. చాలా వేడి లేదా చాలా చలి కాన్సన్ట్రేషన్ ను ఎఫెక్ట్ చేస్తాయి. నాయిస్ మినిమైజ్ చేయండి, డోర్ క్లోజ్ చేయండి, లేదా సింపుల్ ఇయర్ ప్లగ్స్ వాడండి. మీరు క్రియేట్ చేసే ఎన్వైరన్మెంట్ ఎంత న్యాచురల్ గా ఉంటే మీ ఫోకస్ అంత షార్ప్ గా ఉంటుంది. ఇప్పుడు మనం డిసిప్లిన్ లూప్ గురించి మాట్లాడాలి. ప్రతిసారి మీరు స్టడీ మొదలు పెట్టే ముందు ఒక స్మాల్ రిచువల్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్ క్లీన్ చేయడం, టైమర్ సెట్ చేయడం, డీప్ బ్రీత్ తీసుకోవడం. ఈ చిన్న రొటీన్ మీ బ్రెయిన్ కి సిగ్నల్ ఇస్తుంది. ఇప్పుడు సీరియస్ వల్ల కొద్ది రోజుల్లోనే మీరు కూర్చున్న వెంటనే ఫోకస్ మోడ్ లోకి వెళ్తారు. ఇది మోటివేషన్ కాదు, ఇది కండిషనింగ్. మీరు ఫీల్ అవుతున్నా లేకపోయినా ఈ సిస్టమ్ ను వర్క్ చేయిస్తుంది. ఇదే టాప్ సీక్రెట్. వాళ్ళు ఫీలింగ్స్ మీద డిపెండ్ అవ్వరు, సిస్టమ్ మీద డిపెండ్ అవుతారు. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి, మీ రూమ్ ఒక సైలెంట్ పార్ట్నర్ లాంటిది. అది మీకు హెల్ప్ చేయొచ్చు, సబోటేజ్ చేయొచ్చు. మీరు ఈ ఎన్వైరన్మెంట్ ని మెయింటైన్ చేస్తే ప్రతి రోజు చిన్న గెయిన్స్ అక్యుములేట్ అవుతాయి. మీరు కన్సిస్టెన్సీ బిల్డ్ చేస్తారు, మీరు యాంగ్జైటీ తగ్గిస్తారు, క్లారిటీ పెంచుకుంటారు. ఎగ్జామ్ రోజు వచ్చినప్పుడు మీరు కొత్తగా ఏమి చేయడం కాదు, యు ఆర్ జస్ట్ ఎగ్జిక్యూటింగ్ వాట్ యు హ్యావ్ ఆల్రెడీ ప్రాక్టీస్డ్ ఇన్ దిస్ ఎన్వైరన్మెంట్. మీ రూమ్ ఇప్పుడు ఒక
సాధారణ స్థలం కాదు, అది మీ విజయాన్ని తయారు చేసే వర్క్ షాప్. మీరు ఈ 4 గోడల మధ్య ఎలా జీవిస్తారో అదే మీ ర్యాంక్ ని నిర్ణయిస్తుంది. ఇప్పుడు చాయిస్ మీది. కంఫర్ట్ జోన్ లో ఉండాలా లేక హై పర్ఫార్మెన్స్ జోన్ లోకి ఎంటర్ కావాలా? కమెంట్స్ లో రాయండి. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, ఎక్కువ నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తెలుగు ఇన్ఫినిట్ మోటివేషన్స్ ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ఫోకస్డ్.